ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. మూడోసారి దాదాపు 6 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఆర్థిక అనుమతులు, ఎన్నికల నిబంధనలు పాటించకుండా నిధుల మళ్లింపుపై ఆరా తీశారు. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎఫ్యూఓ కంపెనీలతో అరవింద్ సంప్రదించిన వ్యవహారాలపైన ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో ఏటూగా ఉన్నారు అరవింద్ కుమార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన అరవింద్ కుమార్ ను ఈ ఏడాది జనవరి 8న ఏసీబీ మొదటిసారి విచారించింది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విదేశాలకు వెళ్లిన అరవింద్ కుమార్ జూన్ 1 నుంచి 30 వరకు అధికారికంగా సెలవులో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అరవింద్ కుమార్ ఎంక్వైరీపై డీటెయిల్స్ ఏంటి? సంబంధించి అయితే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఈరోజు 6 గంటల పాటు కూడా ఏసీబీ అధికారులు విచారణ చేయడం జరిగింది. విచారణ కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉదయం 11:30కు ప్రారంభమైనటువంటి విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాము. A1గా ఉన్నటువంటి అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్తో పాటు అదేవిధంగా A2గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్గా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా మనం చూస్తే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఇప్పటికే 2 సార్లు విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులు అయితే ఈరోజు మూడోసారి అయితే అరవింద్ కుమార్ను ఇటు విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఏసీబీ అధికారులు కోరడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇటీవల గతంలో మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ను అయితే గత నెల 16న విచారణ జరిపినటువంటి ఏసీబీ అధికారులు అతను కేటీఆర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా అయితే ఈరోజు అరవింద్ కుమార్ను కూడా విచారణ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అయితే 54,89,00,000 రూపాయల నిధులైతే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించాయని చెప్పేసి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా మనం చూస్తే నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అధికారులు ఒక స్పష్టతకు రావడం జరిగింది. అంతేకాకుండా అప్పుడున్నటువంటి పట్టణాభివృద్ధి శాఖతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై కూడా కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు అయితే ఇటు అధికారులు అదేవిధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యంగా మనం చూస్తే ఈ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించినటువంటి ఎఫ్ఈఓ కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చి అదేవిధంగా వర్చువల్గా కూడా వారిని విచారించడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు ఎఫ్ఈఓ కంపెనీ అనంతరం కూడా వచ్చినటువంటి కొన్ని కంపెనీలు ఏస్నెక్స్ కానీ అదేవిధంగా తదితర కంపెనీలకు కూడా ఇటు విచారణలు చేసినటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు హెచ్ఎండిఏ కమిషనర్గా కొనసాగినటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ను ఈరోజు రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క నిధుల బదిలీకి సంబంధించి నియమ నిబంధనలు, ఎందుకంటే ఎన్నికల సమయంలోనే 23లోనే తొలి రేసు జరిగిన అనంతరం 2023 అనంతరం జరిగినటువంటి నిర్ణయాల్లో ఎఫ్ఈఓ కంపెనీ పక్కకు జరిగినప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, అదేవిధంగా ఇటు కంపెనీకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎఫ్ఈఓ కంపెనీ కాకుండా స్థానిక కంపెనీలో ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది అనేటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు ఆ అధికారులు అయితే ఆరా తీయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి 54,89,00,000 జనరల్ ఫండ్ అయితే ఎలాంటి అనుమతులు లేకుండా, ఎందుకంటే జనరల్ ఫండ్కి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఎందుకంటే 10 కోట్లు దాటినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి అవసరం ఉంటుంది. అంతేకాకుండా కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే ఇటు భారతదేశం నుంచి వేరొక దేశాలకు సంబంధించినటువంటి విదేశీ కరెన్సీ ఏదైతే పంపే సమయంలో అయితే ఇటు ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను కూడా పాటించాల్సి ఉండగా ఇలాంటి నిబంధనలన్నిటి కూడా ఎందుకు పాటించలేదన్నటువంటి అంశాలపై అయితే అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను ఈరోజు అయితే పలు ప్రశ్నలను అయితే పలు కోణాల్లో ఇటు విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులు అయితే రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికారులు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి విచారణ 2 సార్లు పూర్తయింది. మూడోసారి కూడా ఇప్పటికే మనం అరవింద్ కుమార్ విచారణ జరిగింది. అంతేకాకుండా హెచ్ఎండిఏలో అప్పుడు ఉన్నటువంటి మనం చూడవచ్చు ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇప్పటికే విచారణ చేసినటువంటి అధికారులు అయితే తదుపరి విచారణలో ఎఫ్ఈఓ కంపెనీయా లేదంటే అప్పుడున్నటువంటి వేరొక కొన్ని కంపెనీలు స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క విచారణ అయితే కొంత ఏసీబీ అధికారులు దూకుడుగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నడుమ అయితే ఈరోజు అరవింద్ కుమార్ను 6 గంటల పాటు ఏసీబీ అధికారులు అయితే ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. సూర్య.